హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెరైటీ వైబ్స్లో ఈరోజు మనం ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాం. ఈ ఛానల్లో ఇది మన ఫస్ట్ వీడియో ఫ్రెండ్స్. ఈరోజు మనకి అమ్మ చేతి వంట చూద్దాం. ఫస్ట్ వీడియోలో అదే అలనాటి కోడిగుడ్డు నెత్తళ్ళు టమాటా ఎగురు కర్రీ. సో కోడిగుడ్డు టమాటా నెత్తళ్ళు ఎగురు కర్రీ రెసిపీ చూసేద్దామా? ఫస్ట్ అయితే మంచిగా ఒక ప్యాన్ తీసుకోవాలి ఫ్రెండ్స్. దాని తర్వాత కొంచెం ఆయిల్ వేసి ఉప్పు పసుపు వేసి కోడిగుడ్లు ఉడకపెట్టి ఒక మంచి పునుగుల్లాగా వేసి పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత అయితే కొంచెం ఆయిల్లో కొంచెం కావాలంటే యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ చిల్లీ కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. దాని తర్వాత కొంచెం టమాటా కూడా వేసుకోవాలి. ఎంత కర్రీకి కావాలి గ్రేవీ అంటే అన్ని టమాటాలు వేసుకోవచ్చు ఫ్రెండ్స్. అమ్మ అయితే ఇప్పుడే ఉప్పు కారం రెండు వేసేసారు. మంచిగా టమాటాలకి పట్టి స్మాష్ అవుతాయి అని దీన్ని ఇప్పుడు బాగా అటు ఇటు కలుపుకుందాం. ఎవరి టేస్టీ బడ్స్కి తగ్గట్టు, ఎవరి టేస్ట్కి తగ్గట్టు, కర్రీకి తగ్గట్టు మీరు అయితే ఉప్పు కారం వేసుకోండి ఫ్రెండ్స్. ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలాస్ అవన్నీ కూడా ఏమీ వేయం. అయినప్పటికీ ఎంతో టేస్టీగా ఉంటుంది, యమ్మీగా ఉంటుంది. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ కర్రీ అయితే ఇప్పుడు మంచిగా మూత పెట్టేసి అమ్మ ఒక 2 మినిట్స్ వదిలేసాక టమాటోస్ అన్నీ గ్రేవీగా స్మాషీగా అయ్యాయి. సో లిడ్ తీసి అమ్మ మళ్ళీ కలిపేస్తున్నారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వంటలు ఇలాంటివి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇంకా మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎన్నెన్నో వంటలు మీకు అన్ని రెసిపీస్ చెప్తాను. సో కర్రీ గ్రేవీకి తగ్గట్టు ఇప్పుడైతే మనం ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందాం. వాటర్ యాడ్ చేసుకున్నాక మళ్ళీ ఒక 5 మినిట్స్ మనం మూత పెట్టాలి ఫ్రెండ్స్. మూత పెట్టినప్పుడు ఏమవుతుందంటే మంచిగా బబుల్స్ వచ్చి బాగా కర్రీ కుక్ అవుతుంది అన్నమాట. టమాటో మొత్తం పూర్తిగా ఇంకా గ్రేవీ అయిపోతుంది. చూస్తుంటే ఎంతో కలర్ఫుల్గా ఉంది కదా ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి తప్పకుండా. ఇప్పుడైతే అమ్మ కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో నెత్తళ్ళు కడిగి పక్కన పెట్టారు. ఇప్పుడు ఆ నెత్తళ్ళన్నీ కూడా కర్రీలో వేసేసారు. ఎవరెవరికి నెత్తళ్ళు అంటే ఇష్టం మర్చిపోకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు నెత్తళ్ళు వేసేసి బాగా కలిపేశారు. మరి నెత్తళ్ళు ఉడకాలంటే మనం ఏం చేయాలి? కొంతసేపు మూత పెట్టుకోవాలి. సో నెత్తళ్ళు వేసే ముందు ఏం చేశారంటే ముందుగా మనకి ఫ్రై చేసుకున్న ఎగ్స్ కూడా వేసేసారు. ఆ ఫ్రై చేసుకున్న ఎగ్స్ కొంచెం ఘాట్లు పెట్టారు కదా ఫ్రై చేసినప్పుడు. ఇప్పుడు ఈ గ్రేవీ అంతా ఈ ఎగ్స్లోకి వెళ్ళి ఎంతో జ్యూసీగా యమ్మీగా టేస్టీగా ఉంటుంది. సో మీరందరూ తప్పకుండా కూడా ఇది ఒకసారి తినాల్సిన వంట, యమ్మీ రెసిపీ. సో ఇప్పుడు ఈ నెత్తళ్ళు గుడ్లు వేసేసాక అమ్మ అయితే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేశారు. కొత్తిమీర యాడ్ చేసి మనం చేద్దామంటే లాస్ట్ ఇంకొక 2 మినిట్స్ మూత పెట్టుకుందాం. మూత పెట్టుకుని తీసాక మనకి ఏమవుతుందంటే ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది. అప్పుడు మనకు అర్థమైంది ఈ యమ్మీ రెసిపీ రెడీ అయిపోయిందని. నేనైతే ఎంతో చక్కగా ఎంజాయ్ చేశానంటే ఈ రెసిపీ అంతా చక్కగా ఎంజాయ్ చేశాను. ఎంతో టేస్టీగా ఉన్నది, యమ్మీ అనిపించింది. నేనైతే చాలా అన్నం తినేసాను. సో ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మీరైతే ఏం చేయాలి ఫ్రెండ్స్? తప్పకుండా మన ఛానల్కి లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయాలి. అప్పుడు వరకు మళ్ళీ మీకు అన్ని రెసిపీస్ ఈ ఛానల్లో పెట్టిన వీడియోస్ అన్నీ మీ ముందుకు వస్తూనే ఉంటాయి. మరైతే అందరూ తప్పకుండా అవన్నీ చేసేయండి ఫ్రెండ్స్. మళ్ళీ మీకు కావాల్సిన ఎన్ని రెసిపీస్ అడిగినా మనమైతే ఈ ఛానల్లో పోస్ట్ చేసేస్తాం. ఇంకా ఏమైనా టిప్స్ కావాలన్నా చెప్పండి ఫ్రెండ్స్. సో ఇలాంటి మరిన్ని వంటల కోసం stay tuned to Variety Vibes. Love you all. Bye bye.